యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రభు యేసుని గురించి యెషయా ప్రవచించిన మధురమైనటువంటి మాటలు మనం చూస్తాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఇంకా భాగాలు అదే విధంగా చెబుతాయి. యేసు ప్రభుని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? అన్యజనుల గలిలయ మహిమ కలిగినటువంటి దానిగా చేస్తుంటున్నాడు. బైబిల్లో వ్రాయబడింది, యేసు అక్కడికి రాగా ఆ యొక్క చీకటి గలిలయ మహిమ గల దానిగా చేయడం ప్రారంభించాడు. అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ దినాన ఒక జీవితము మహిమ కలదిగా మారడం కష్టంగా ఉంటే బైబిల్ చెప్తుంది, ఒక దేవుడు ఉంటున్నాడు, ఆ దేవుని కుమారుడు ఉంటున్నాడు. ఒక జీవితాన్ని మాత్రమే కాదు మహిమ గలదిగా చేసేది, ఒక ప్రదేశమును మహిమ గలదానిగా చేయించుంటున్నాడు. అన్యజనుల గలిలయ ప్రదేశమును ఆయన మహిమ కలదిగా చేస్తున్నాడు. ఎక్కడ పాపం ఉందో, అతి భయంకరమైన పాపం ఉందో, అందుకే నతనయ్యలు అన్నాడు కదా, గలిలయలోని నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? సో మచ్ ఇన్ఫెస్టెడ్ విత్ సిన్, పాపము చేత మొత్తబడింది, బాధించబడుతోంది, దాంట్లో నుంచి ఏదైనా మంచిది రాగలదా? ఆ విధంగా రాటన్ సిచ్యువేషన్స్ లో ఉండిపుట్టే ఆ గలిలయలో బైబిల్ చెప్తుంది, గలిలయను ఆయన మహిమ గలదానిగా చేయించుంటున్నాడు. ఇశ్రాయేలు దేశానికి ఎవరైనా విదేశీ ప్రయాణంలో వెళ్ళినట్లయితే గమనించండి, అధిక భాగం గలిలయలో గడుపుతారండి. ఎందుకంటే ప్రభు యేసు పరిచర్య చేస్తున్న స్థలాలన్నీ గలిలయలోనే ఉన్నాయి. గలిలయ సముద్రం, తర్వాత ఒక ప్రక్క మగ్దల అనేటువంటి ఊరు, మరి ఒక ప్రక్క కానా, మరి ఒక ప్రక్క కపెర్నహూము, మరి ఒక ప్రక్క గదరేనీయుల దేశం. ఈ విధంగా చుట్టూ ప్రభు సేవ చేసినటువంటి స్థలాలే ప్రేమైనటువంటి వాళ్ళ. ఒకప్పుడు అది చీకటి ఖండం, అది అన్యజనుల గలిలయ. జీసస్ కేమ్ ఇన్ టు దట్ ప్లేస్, ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు, అన్యజనుల గలిలయ ఆ ప్రదేశాన్ని మహిమ గలదానిగా చేయడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఎవరు? ఎక్కడ చీకటి కరమైన పరిస్థితులు ఉన్నాయో, పాపపు పరిస్థితులు ఉన్నాయో, పాపపు బంధకములు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయో, పాపపు ఊపిలో చిక్కుకొని అన్యాయమునకు, అవమానమునకు, లేకపోతే శాపములకు గురై ఉంటున్నారు, యేసు అక్కడికి వచ్చి నిలిచేటువంటి దేవుడు ప్రేమైన వాళ్ళారా. ఎప్పుడు యేసు ఒక చోటికి వస్తాడు, ఎప్పుడు యేసు ఒక ప్రాంతానికి వస్తాడో బైబిల్ చెప్తుంది, ఆ యొక్క ప్రదేశం, ఆ యొక్క జీవితం, ఆ యొక్క కుటుంబం మహిమ గలదిగా మారడం ప్రారంభిస్తుంది. యాజ్ ఐ వాస్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అది చూడగానే థ్రిల్లింగ్ అయిందండి. నా దేవుడు ఎవరు? ప్రదేశాలను మహిమ గలదిగా చేసేటువంటి దేవుడు కదా. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే భాగ్యాన్ని ప్రభు నాకు ప్రసాదించారు. ప్రభు యొక్క కృపలో దాదాపు 2400 మంది విదేశ ప్రతినిధులు ఉండేటువంటి ఆ మీటింగ్ లో నేను కూడా మన యొక్క దేశం తరపున మాట్లాడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అండ్ ఆఫ్టర్ ఐ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, చాలా మంది వచ్చి నాతో మాట్లాడారు మన దేశపు పరిస్థితులను గురించి. అందులో ఒక వ్యక్తి జాంబియన్ లేడీ, జాంబియా దేశానికి చెందినటువంటి స్త్రీ. ఆమె చాలాసేపు మాట్లాడిన తర్వాత నేను ఆమెను ఒక మాట అడిగాను. ఏమన్నానంటే, సిస్టర్, నేను జాంబియాని గురించి కూడా తెలుసుకోవాలని కోరుతుంటున్నాను, మరి మీ దేశాన్ని గురించి చెప్పండి అన్నప్పుడు ఆమె 2 మాటలు చెప్పారు. Brother, I am proud to say that Zambia is a Christian country. Zambia అనేది ఒక క్రైస్తవ దేశం. మా యొక్క రాజ్యాంగములో we have something written there in the constitution. ఏంటంటే మేము దేవుని గ్రంథమైన బైబిల్ పాటిస్తాము. చాలా సంతోషమైంది. 2వ మాట చెప్పమంటారా మీకు అనింది. చెప్పండి అమ్మా అన్న. ఆమె చెప్పినటువంటి మాట, ప్రపంచంలో ఉండేటువంటి అత్యధికమైన ధనిక దేశాల్లో జాంబియా ఒకటి. ఎందుకంటే జాంబియా దేశం నిండా బంగారు గనులు ఉన్నాయి. మేము ప్రభువుని నమ్మాము, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు, ప్రభు మమ్మల్ని హెచ్చించాడు, ప్రభు మమ్మల్ని పైకి లేవనెత్తాడు. ఎస్, బైబిల్ చెప్తుంది కదా, యేసు ఆ యొక్క అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేస్తుంటున్నారు. ఎవరి వద్దకు ప్రభు వస్తాడు, ఎవరి జీవితంలోనికి ప్రభు వస్తాడు, ఎవరి హృదయంలోనికి ప్రభు వస్తాడు, ఎవరి ఆత్మను ప్రభు వెలిగిస్తాడు, బైబిల్ సేస్ దేవుడు వారిని, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని మహిమ గలదిగా చేయడం ప్రారంభిస్తాడు. దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో రక్షణ అనుభవం లేక, మారు మనస్సు అనుభవం లేక, అనేక సందర్భాల్లో అనేక ఉజ్జీవ సువార్త సభల్లో దైవ సేవకులు చెప్పుతున్న సువార్త సందేశానికి మనస్సును కఠినపరుచుకుంటూ, ఒకవేళ పాపము వెంబడి పాపం, ఇంకా పాపములో కూరుకొని వెళ్ళి ఉన్నావా, యు హ్యావ్ ఎ గుడ్ న్యూస్ టునైట్. ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడు
ఎప్పుడు తన పాపపు జీవితంతో ప్రభు దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోతారో బైబిల్ కేటగారికల్ సేస్ ఏమని చెప్తుందంటే దేవుడు ఆ స్థితిగతులను మహిమ గలదానిగా చేయడం ప్రారంభిస్తాడు.